ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ మాజీ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సంక్రాంతికి దర్శికి వస్తున్నారనే సమాచారం వారి నమ్మకస్తులకు సమాచారం ఇవ్వడంతో దర్శి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దర్శిలో కనిపించని మద్దిశెట్టి కుటుంబం 18 నెలల తర్వాత జనవరిలో సంక్రాంతి సంబరాలు దర్శిలో నిర్వహించేందుకు మొదటిసారి దర్శి కుచ్చేట్ రోడ్లోని ఆయన స్వగృహానికి కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నట్లు దర్శి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుంది. దర్శి నగర పంచాయతీ ఎన్నికలు మినహా వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించిన రికార్డు ఆయన ఒక్కరికే సొంతం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధపడటం, ఈ సమయంలో మద్దిశెట్టి దర్శికి రానుండటంతో విచిత్ర రాజకీయం సంతరించుకుంది. గతంలో తమ వెంట నడిచిన ముఖ్య నాయకులు, తమ సన్నిహితులు సైతం మద్దిశెట్టిని రహస్యంగా కలిసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరొక పక్క తెలుగుదేశం, జనసేన, వైసీపీలతో కలిసి పని చేయలేకపోతున్న వారు తమ సమస్యలను మద్దిశెట్టి ముందు ఉంచి తమ భవిష్యత్ పై రాజకీయ భరోసా పొందే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మద్దిశెట్టి రాక అటు అధికార పక్షంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ ఉబులు రేపుతుంది. 2026 నూతన సంవత్సరంలో దర్శి రాజకీయ ముఖ చిత్రం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రజలు, నాయకులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మద్దిశెట్టి వస్తున్నారనే సమాచారంతో అధికార ప్రతిపక్ష నాయకులు తమ పార్టీల్లో కొంతమంది నాయకులపై ఒకంత కన్నేసి ఉన్నట్లు తెలుస్తుంది.